నేను ఈ మధ్య యూట్యూబ్ వీడియోలు చూస్తున్నా. ప్రతి ప్రెస్ మీట్ లో ఎవ్వరు అడిగిన క్వశ్చన్, ఒక సాహసోపేతమైన క్వశ్చన్ వేసి దాన్ని యూట్యూబ్ లో వైరల్ చేసేసుకొని ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. అసలు ప్రపంచ సినిమా మన చేతికి వచ్చేసిన టెక్నాలజీలో బతుకుతున్నాం మనం. డబ్బింగ్ సినిమా, అది RRR ఎవరైనా డబ్బింగ్ సినిమా అనుకున్నారా? హిందీలో బాహుబలిని అక్కడ డబ్బింగ్ సినిమా అనుకున్నారా? అనుకోలేదు కదా. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా చేస్తున్న రోజులు ఈ క్వశ్చన్ వేసామంటే సురేష్, నేను జాలి. నేను అడిగిన ప్రపంచం మొత్తం క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ ప్రపంచం మొత్తం తెలుగు దర్శకులను చూస్తుంది. అంతమంది 3 స్టార్స్ అలా ఈ కథకి ఎవరు ముందుకు రారు, మన తెలుగు హీరోలు అయితే రారు నాకు తెలిసి. నీ డౌట్ అది. తెలుగు హీరోలు ఒప్పుకోరు. అందరు హీరోల తరఫున నువ్వు ఒకళ్ళతో పుస్తకం ఎలా స్టేట్మెంట్ ఇచ్చేస్తావు ప్రెస్ మీట్లో? తెలుగు వాళ్ళు ముందుకు ఎలా అంటావు? వస్తారేమో, నీకేం తెలుసు కదా. నేను ఏమన్నా ఏంటంటే, ఒక విషయం నీకు నచ్చకపోతే నాకు నచ్చలేదు అంతవరకే అనాలి. జనరల్ స్టేట్మెంట్ ఇవ్వద్దు మనం. తెలుగు హీరోలు ముందుకు రావట్లేదు, తెలుగు దర్శకులు ముందు అలా రావట్లేదు అనలా. నా ఫుల్ గా నాకు రికార్డులో ఉంది, తెలుగు హీరోలు రికార్డులో ఉంది, వీడియో రికార్డులో ఉంది.